ఏపీ రాజధానిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖే ఉంటుందన్నారు. ఇక ఎన్నికల తర్వాత నుంచే తాను కూడా విశాఖలోనే ఉంటానని చెప్పారు జగన్. రెండోసారి విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా స్పష్టం చేశారు. విశాఖ పట్ల తనకున్న కమిట్మెంట్ ఇదే అన్నారు జగన్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. విజన్ విశాఖ పేరుతో 10 ఏళ్ల కాలానికి ఒక డాక్యుమెంట్ను విడుదల చేసిన ఆయన ప్రపంచ శ్రేణి నగరంగా విశాఖపట్నాన్ని నిలుపుతామని ప్రకటిస్తూనే తాము ఏదైతే 3 రాజధానుల విధానాన్ని అనుసరిస్తామో దాన్ని కట్టుబడి ఉంటూ విశాఖ సమగ్ర అభివృద్ధిని ఆయన ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నంలోనే తాను ఉండబోతున్నాను, ఇక్కడ పరిపాలన అంతా కూడా విశాఖపట్నం కేంద్రంగానే జరుగుతుంది, రెండవసారి అధికారంలో ఖచ్చితంగా వస్తున్నాం, వచ్చిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం కూడా ముఖ్యమంత్రిగా చేయబోతున్నానని ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్గా ప్రజలకు, పార్టీ శ్రేణులకు కావచ్చు లేకపోతే అధికార యంత్రాంగానికి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా విశాఖ అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రపంచం, దేశం అంతా కూడా విశాఖ నగరం వైపు చూడడానికి అవసరమైన అన్ని హంగులతో తీర్చిదిద్దుతాం. 10 ఏళ్ల కాలంలో విశాఖ గ్లోబల్ సిటీగా మారుతుంది. ఇక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతుంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే వస్తున్న పెట్టుబడులకు అదనంగా మరికొన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. ఒక విధంగా విశాఖపట్నం అనేది ఏదైతే హైదరాబాద్ను విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామో ఆ స్థాయిలో మరో నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది విశాఖ వల్లనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఏదైతే అమరావతి ఉందో అమరావతికి మేము వ్యతిరేకం కానప్పటికీ కూడా వివిధ కారణాల చేత అమరావతి కన్నా విశాఖపట్నమే చాలా అనుకూలమైంది. ఇప్పుడు అక్కడ ₹1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా సాధించిన దానికన్నా విశాఖపట్నంలో స్వల్పంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దీన్ని ఆధారభూతంగా చేసుకుని మరింతగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందనేది ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక సర్వీసెస్ సెక్టర్కి సంబంధించినంత వరకు తెలంగాణతో పోలిస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోగలిపోయింది కనుక ఇప్పుడు దీన్ని బిల్డప్ చేయాలనుకుంటే వచ్చే 10 ఏళ్ల కాలానికి తాము ఏం చేయబోతున్నాం అనేది చాలా కీలకంగా ఉంది. దీంట్లో రోడ్స్ కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఐటీ ఇతర రంగాలకు సంబంధించిన పూర్తి స్థాయి సమగ్రమైన నివేదిక, ప్రణాళిక తమ దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన అమలుకు తాము సంసిద్ధంగా ఉన్నాం. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో విశాఖకు సంబంధించినంత వరకు పరిపాలన ప్రారంభమై ఉంటే వేరే విధంగా ఉండేది. కానీ ప్రతిపక్షాలు వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్టుల కారణంగా ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటూ వచ్చాయి కనుక ఇప్పుడు ఆలస్యమైంది. వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత విశాఖ అభివృద్ధి ప్రధానంగా తమ ప్రణాళికలు ఉంటాయి. దీనికి సంబంధించిన విజన్ డాక్యుమెంటే విశాఖ విజన్ డాక్యుమెంట్గా ముఖ్యమంత్రి చెప్పారు. ఓవరాల్గా విశాఖ తమ రాజధాని అంటూ ప్రకటిస్తూనే భవిష్యత్తులో తాము రాజకీయంగా ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నా కూడా విశాఖ నుంచి తమ పరిపాలన కొనసాగిస్తాం, అధికారంలోకి వస్తామనే ఒక బలమైన విధానాన్ని ప్రజల ముందుకు పార్టీ శ్రేణులకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ.